పసుపు జెండా మనకు ఎమోషన్. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండా మాత్రం దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యం. 3 అక్షరాల తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తోడు కట్టాయి. ఆ 3 అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అవి ప్రభంజనం పేరే ఎన్టీఆర్ అని అన్నారు. సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా కేవలం 83 రోజుల్లో. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన సభ్యత్వాలు చేసుకుంటాం జరిగింది. కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకి పెంచాం. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన 10 సంవత్సరాలు సుమారుగా 140 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం, మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం. నేను పాదయాత్రలో చూసా, ఆ కుటుంబాలని నేను కలిసా. 2004లో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మీ అందరు తెలుసు, గండిపేటలో ఏకంగా స్కూల్ స్థాపించాం. ఉచితంగా పిల్లల్ని చదివించాం. ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు, ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చివరికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం, ఇంత గొప్ప నాయకుడు మనకి అధ్యక్షుడిగా ఉంటాం. ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ పోతుంది. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. చాలని 200 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పెన్షన్ని 4000 రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి దక్కుతుంది. దీపం పథకం కింద 1 కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం. ఇంకా మే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం, 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అంతేకాదు మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి 94% సాధించాం. 58% ఓట్ షేర్ సాధించాం. అందరం కలిసికట్టుగా 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపాకి 0 తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది. అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే.